అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల రోజుల పాటు సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 9న తొలి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక స్కెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ పోరు ఉండబోతోంది. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ సెకండ్ ఫేజ్ కు అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం తెలంగాణలో 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు.